ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పావలా శ్యామలకి ఏమైంది? 300కు పైగా సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రశంసలు అందుకున్నటువంటి పావలా శ్యామల ఒకప్పుడు స్టార్గా కీర్తి గడించినటువంటి ఆమె ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని గత కొంతకాలంగా చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా తమ అనారోగ్య సమస్యల కారణంగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా బలవన్మరణానికి పాల్పడేటువంటి పరిస్థితికి వెళ్ళింది పావలా శ్యామల. ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్న సందర్భంలో చాకచక్యంగా పోలీసులు గమనించి తాజాగా రెస్క్యూ చేశారు, ఆమెను కాపాడారు. ప్రస్తుతం ఆర్కే ఫౌండేషన్ వద్ద ఆమె ఉన్నారు. అక్కడ ఆర్కే ఫౌండేషన్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆమె బాగోగులు చూస్తున్నారు ప్రజెంట్. సో ఆర్కే ఫౌండేషన్కి సంబంధించి రామకృష్ణ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎప్పుడు ఆమెను రెస్క్యూ చేశారు, ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏమైంది సార్? పావలా శ్యామలకి ఏమైంది? నిన్న ఏదో బలవన్మరణానికి ప్రయత్నించింది, అక్కడి నుంచి రెస్క్యూ చేసి పోలీసులు కాపాడారు, మీ దగ్గరికి ఇప్పుడు తీసుకొచ్చారని చెప్పేసి వార్త వస్తుంది. ఏం జరిగింది నిన్న? అసలు తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఫిజికల్ గా చాలా అన్హెల్దీ కండిషన్ లో ఉన్నారు. సో బెడ్ రిడెన్ పేషెంట్స్ గా ఉన్నారు సార్. సో పావలా శ్యామి ఆమె కూతురు అయితేనేమి, సో ఆవిడకి హెల్త్ కొన్ని డిసీజెస్ ఉన్నాయి, లైక్ పార్కిన్సన్స్ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బికాజ్ ఏది రీత్యా కావచ్చు, సీజనల్ రీత్యా కావచ్చు. సో వాళ్ళ అమ్మాయి కూడా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బెడ్ రిడెన్ పేషెంట్స్ అయ్యి వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్ గా డ్రైన్ అయ్యి ఇంకా హెల్త్ పరంగా కూడా కంప్లీట్లీ అన్ఫిట్ అయ్యి కదలలేనటువంటి పరిస్థితి బెడ్ మీద నుంచి. సో ఆ కండిషన్ లో ఇంకా మేము చేయలేము, మా వల్ల వేరొక సెంటర్ నుంచి బయటకు వచ్చేసి 2-3 రోజులు అలాగే రోడ్లపై ఇబ్బంది పడి ఫైనల్ గా ఇంకా సిటీ అవుట్స్కట్ వెళ్ళి ఏదైనా చేసుకునే ప్రయత్నంలో మన కార్కర్లో లోకల్ ఏసీపీ గారు జనరల్ చెకప్ లో ఆపడం జరిగింది. సో జరిగిన తర్వాత నార్మల్ గా ఎంక్వైరీ చేస్తారు, ఏంటమ్మా మీ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పడం జరిగింది రమేష్ సార్ కి, లోకల్ తిరుమలగిరి ఏసీపీ గారికి. సో ఆయన వెంటనే నాకు కాల్ చేసి, జనరల్ గా మా అమ్మగారి పేరు మీద ఈ ఫౌండేషన్ నేను గత 18 సంవత్సరాలుగా నడుపుతూ ఉన్నాను. సో మా అమ్మగారు బెడ్ రిడెన్ పేషెంట్ గా చనిపోయారు నేను చిన్నప్పుడు. అందుకే నేను బెడ్ రిడెన్ పేషెంట్స్ కి తీసుకొని చనిపోయినంత వరకు కూడా నేనే ట్రీట్మెంట్ ఇస్తాను. చనిపోయిన తర్వాత క్రిమేషన్ కూడా మేమే చేస్తాం, మేము అవకాశం ఉన్నాం. అందులో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, సివిల్ సర్వెంట్స్, వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో మా సంస్థకి ఇలా పోలీసులు పంపించడం మొదటిసారి ఏం కాదు, రెగ్యులర్ గా పంపిస్తూనే ఉంటారు ఎవరిని ఒకరిని. అందులో భాగంగా ఈవిని కూడా పంపించడం జరిగింది. సో ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం 1 వీక్ బ్యాక్ వచ్చారండి. వచ్చిన తర్వాత ఎట్లా కండిషన్ ఎలా ఉంది మీకు తెలిసిందా? వెంటనే వారు పావలా శ్యామల అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశారా? తెలిసిందండి, చూస్తేనే నేను గుర్తుపట్టడం జరిగింది. సో దాని తర్వాత మేము స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తాం. 2-3 డేస్ కి పర్వాలేదు, కొంచెం కంట్రోల్ లోకి వచ్చింది. స్టిల్ ఆవిడ హెల్త్ ఇంకా బాగాలేదు, బట్ వచ్చినప్పుడుతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్. సో ఆవిడ పరిస్థితి ఏముందంటే, డాక్టర్ నా దగ్గర వేకెన్సీ లేదు మేడం. ఒకప్పుడు జనరల్ గా నేను ఫైనాన్షియల్ గా ఫిట్ ఉండేటప్పుడు ఎక్కువ మంది పేషెంట్లు చేయగలిగే వాళ్ళని. కొద్ది రోజులు మీకు ట్రీట్మెంట్ ఇస్తారు, తర్వాత మరి ఎక్కడికైనా వెళ్ళడం చేయగలరా మీరు అని చెప్పేసి అడగడం జరిగింది ఆవిడని. లేదు డాక్టర్ గారు, ఇక్కడి నుంచి వెళ్తే మేము చనిపోవడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. సో ఆ ఏసీపీ గారు, మీరు మాకు దేవుళ్ళ కాపాడారు. ఒక బాగా బతికిన వ్యక్తిని చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. చిరంజీవి గారు కొంతమంది హెల్ప్ కూడా చేస్తారు మా హెల్త్ బాగాలేదని. బట్ ఇప్పుడు కంప్లీట్లీ సిచ్యువేషన్ మారిపోయింది మాది. ఫైనాన్షియల్ గా ఇంకా కంప్లీట్లీ డ్రైన్ అయిపోయాం ఫిజికల్. మీలాంటి వాళ్ళు బెడ్ రిడెన్ పేషెంట్స్ ని చూడగలిగే వాళ్ళు ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తే తప్ప మేము బయటికి వెళ్తే మాత్రం చనిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి జస్ట్ నేను ఒక 10 నిమిషాల ముందు కూడా ఆవిడతో మాట్లాడడం జరిగింది, ఏడుస్తూ ఇదే చెప్పడం జరిగింది. ఏమంటున్నారు రామకృష్ణ గారు ఇప్పుడు వారితో మాట్లాడిన సందర్భంలో? అంటే వారు గతంలో జరిగినటువంటి వాటి గురించి ఏమన్నా పంచుకుంటున్నారా? అంటే వారికి కుటుంబ సభ్యులు ఇంకెవరు సపోర్ట్ చేయట్లేదా, లేకుంటే ఇలాంటి చివరి దశలో ఎవరు వారితో ఉండేటువంటి పరిస్థితి లేదా, అలాంటి ఏమైనా పంచుకున్నారా కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు? నిజానికి ఆవిడ కండిషన్, మెంటల్ కండిషన్ కానీ ఫిజికల్ కండిషన్ కానీ ఇంకా నార్మల్ గా కాలేదు ఇంకా ఎక్కువ విషయాలు మాట్లాడడానికి. నా పరిస్థితి ఏంటంటే, నా దగ్గర ఎవరైనా విక్టిమైజ్ ఇబ్బందులు ఫస్ట్ వాళ్ళకి హెల్త్ బెటర్ గా చేయడం నా ప్రైమ్ ఇంటెన్షన్. సో వాళ్ళు బెటర్ అయిన తర్వాత, ఫ్రీ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడడం జరుగుద్ది. ఇంకా వాళ్ళతో ఫ్రీగా మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు వాళ్ళ కండిషన్ రీత్యా. శ్యామల గారి పాప పరిస్థితి కూడా అలానే ఉందా? వారితోనే ఏమన్నా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారా? నిజానికి ఈవిడి కంటే ఆవిడ కండిషన్ ఇంకా బ్యాడ్ ఉంది. ఈవిడ అట్లీస్ట్ ఎవరైనా సపోర్ట్ చేస్తే కొంచెం మంచం మీద నుంచి కిందకి దిగే కండిషన్. వాళ్ళ అమ్మాయిది అది కూడా లేదు. పడిపోయిన తర్వాత హిప్ జాయింట్, నీ జాయింట్ అని చెప్పేసి స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ఇంజురీస్ ఉన్నాయి ఆవిడకి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ అక్కడ? రోజు ట్రీట్మెంట్ కానీ మాట్లాడుతున్నారా శ్యామల గారు? రోజు ఏం చెప్తున్నారు? వారం రోజులు అవుతుంది కావచ్చు. మన ఫిజియోథెరపీ డాక్టర్స్ మార్నింగ్ ఈవినింగ్ ఫిజియో చేపిస్తూ ఉన్నారు. జనరల్ ఫిజిషియన్ సంరక్షణలో ఆవిడ ట్రీట్మెంట్ పొందడం జరుగుతూ ఉంది. సో ఎవరైనా వచ్చారా సార్ 1 వీక్ నుంచి? ఇప్పుడు ఆమె మీ దగ్గర ఉంది, తనకు సంబంధించిన వ్యక్తులు కానీ, లేకుంటే ఇండస్ట్రీకి సంబంధించిన వారే కానీ, తెలిసిన వారు కానీ ఎవరైనా వివరాలు కనుక్కున్నారా? ఎవరు ఇంతవరకు అయితే రాలేదు సార్. ఈ రోజు పేపర్ లో ఆర్టికల్, ఫోన్ కాల్స్ అయితే వచ్చాయి, బట్ వాళ్ళు ఆవిడకి రిలేటెడ్ కాదు. ఇలా పేషెంట్స్ ఉన్నాం, కొంచెం హెల్ప్ చేయండి, జాయిన్ అవుతాం అని చెప్పేసి చేస్తా అన్నారు.
జాయిన్ చేయడానికి కాల్స్ వచ్చాయి తప్ప ఆవిడ గురించి ఇంతవరకు ఎవరు రాలేదు. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్? ముందు ముందు ఇంకా ఎట్లా కొనసాగిస్తారా? లేకుంటే ఆమెను ఇంకా ఇట్లా పోలీసులు నేను ఆవిడకి ఒకటి మాట ఇచ్చాను. నేను గత 18 సంవత్సరాల్లో మా అమ్మగారి పేరు మీద ఒక 15,000 మంది పేషెంట్‌కి హెల్ప్ చేయగలిగాను బెడ్ రిడెన్. దానికోసం నేను కోట్ల కొద్ది ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అది నాకు సాటిస్ఫాక్షనే. ఇంతమందికి హెల్ప్ చేశాను మేడం. మీ ఇద్దరికి హెల్ప్ చేయడం పెద్ద కష్టం కాదు. ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఉండండి, మీకు కంప్లీట్లీ ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తాను ఇక్కడ. సో అని చెప్పేసి నేను మాట ఇవ్వడం జరిగింది. ఆవిడ ఆ మాట ఇచ్చిన తర్వాత ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బయటికి పోతే చనిపోయే కండిషనే తప్ప మాకు ఒక్క రోజు కూడా బతికే పరిస్థితి లేదు బయట అని చెప్పేసి ఆవిడ అండ్ వాళ్ళ పాప బాధపడడం చాలా బాధానే ఇప్పుడు పోలీసుల తనిఖీలలో వారిని గుర్తించారన్నారు. అంటే ఎటు వెళ్దాం అనుకున్నారు వారు? సిటీ అవుట్స్కట్స్ అంటే ఎటు పోదాం అనుకున్నారు? ఏం చేద్దాం అనుకున్నారు? ఈ కార్ఖానా నుంచి పోయేది షామీర్పేట సైడే. షామీర్పేట వెళ్తుంటే మధ్యలో పోలీసులు వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కండిషన్ చూసి అర్థం చేసి తీసుకొని రావడం జరిగింది. మీరు ఇక్కడికి వచ్చాక చెప్పారా ఎందుకమ్మా అలాంటి ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు, మేము ఉన్నాం అనేటువంటి ఒక భరోసా ఏమన్నా ఇచ్చారా అలాంటి ఆలోచనలకు వెళ్ళకూడదు మీరు అని చెప్పేసి? నేను భరోసా ఇవ్వడం జరిగింది. సో మీరు ధైర్యంగా ఉండండి, మా అమ్మగారి పేరు మీద కొన్ని వేల మందికి ఇక్కడ మంచిగా చేస్తాం, కొన్ని వేల మంది మంచిగా బయటికి వెళ్ళి కూడా మంచిగా ఇదయ్యారు. సజ్జనర్ సార్ లాంటి వాళ్ళు, రామకోటయ్య లాంటి వాళ్ళు చాలా మంది హెల్ప్ చేశారు మాకు, కొంతమంది సివిలియన్స్ కూడా. సో ఆవిడకి నేను అదే ధైర్యం చెప్పడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు బయటికి వెళ్ళి బతికే కండిషన్ ఉందంటే మీకు బయటకు పంపిస్తాం. లేని పక్షంలో ఒకవేళ మీరు ఇక్కడే మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళ క్రిమేషన్ కూడా మేమే చేస్తాం. సార్ మీ ఫౌండేషన్ లొకేషన్ ఎక్కడ సార్? ఇది సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడే వస్తుంది. సో ఎవరైనా ఫండ్స్ ఇచ్చినా కూడా కలెక్ట్ చేసుకుంటారనమాట మీరు ఇలాంటి మంచి పనుల కోసం? ఇది 18 సంవత్సరాలు నేను సంవత్సరాలు ఎలాంటి ఫండ్స్ తీసుకోలేదు ఎవరి దగ్గర. నేను నా ఓన్ కంపెనీ ఉంది, దాని సపోర్ట్ తో రన్ చేశాను. బట్ లాస్ట్ 5-6 సంవత్సరాలుగా ఇంకా రన్ చేయడం కష్టం, క్లోజ్ చేద్దాం అనేటప్పటికి కొంతమంది పెద్దలు వచ్చి అందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి క్లోజ్ చేయడం మీరు చేస్తున్నది, మేము పేషెంట్ పంపిస్తున్నాం, మీరు తీసుకొని చేస్తూ ఉన్నారు కానీ మీకు ఫండ్స్ నీడు ఉన్నాయని మాకు తెలియదు అని చెప్పి సజ్జనర్ సార్ అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు తీసుకురావడం, వాళ్ళు కూడా అప్పటి నుంచి మేము వీఆర్ విత్ యూ అని చెప్పేసి సపోర్టివ్ గా ఉండడం, కొన్ని సివిల్ సర్వెంట్స్. సో దానివల్ల మళ్ళీ ధైర్యంగా రన్ చేయడం అవుద్ది. బట్ ఇది ప్రాబ్లం అనేది ఈ ఛాలెంజింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఎవ్రీడే మాకు అన్ని విధాలుగా ఛాలెంజెస్ ఉంటాయి. బిల్స్ పే చేయడానికి కానీ, మెడిసిన్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ అవర్ కండిషన్, సో ఒకప్పుడు నేను 60 మంది పేషెంట్లకి ఈ బిల్డింగ్ లో చేయగలిగేవాడిని. ఇప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ వీక్ అయిపోవడం జరిగింది. ఎవరైనా దాతల ముందుకు వచ్చి సిఎస్ఆర్ లో కానీ ఏదైనా వాలంటరీ హెల్ప్ చేస్తామంటే చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. సో మంచి కార్యక్రమం అయితే మీరు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులను అక్కున చేర్చుకొని వారికి చివరి దశలో ఒక అద్భుతమైనటువంటి షెల్టర్ ఇస్తున్నారు. ఇప్పుడు పావల శ్యామల గారిని కూడా అక్కడికి తీసుకువచ్చి వారిని ట్రీట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్, అందరి ప్రజల తరపున కూడా. ఏదేమైనా కూడా ప్రస్తుతం పావల శ్యామల గారు ఆర్కే ఫౌండేషన్లో ప్రస్తుతం షెల్టర్ తీసుకున్నారు. ఆమె బలవన్మరణానికి వెళ్ళేటువంటి ఆలోచన థాట్స్తో వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు గుర్తించి ఈ యొక్క ఫౌండేషన్కి తరలించారు. అక్కడ 1 వీక్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు రామకృష్ణ గారు ఆ ఫౌండేషన్కి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పావల శ్యామల లాంటి వారు చాలామంది అక్కడ బెడ్ రెస్ట్లో ఉన్నటువంటి పేషెంట్లు, మిగతా వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ను ఆయన సొంతంగా కొనసాగిస్తున్నారట ఫౌండేషన్ మీద చాలా కాలంగా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి వ్యక్తులకు సహాయం చేయదలుచుకున్న వారికి రామకృష్ణ గారి నెంబర్కి కాల్ చేసి మీ వంతు కూడా మీరు సహాయం చేయొచ్చు. ఏదేమైనా కూడా ప్రస్తుతం పావల శ్యామల అయితే రామకృష్ణ ఫౌండేషన్, ఆర్కే ఫౌండేషన్ వద్ద ప్రస్తుతం అయితే సేఫ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది.